77వ గణతంత్ర చేసినటువంటి మండల అధ్యక్షురాలైనటువంటి ఎంపీపీ వారికి, అదేవిధంగా ఎంపీటీసీలకు, ఎంపీడీఓ సిబ్బందికి, పత్రికా సోదరులకు, ప్రతి ఒక్కరికి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి భారతదేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని జాతులు భారత రాజ్యాంగంలో రాసినటువంటి సమానత, సౌభ్రాతృత్వం, న్యాయం ఇవన్నిటిని కలగలిపి భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి భారత రాజ్యాంగ లిఖిత ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో 2 సంవత్సరాల 18 నెలల 22 రోజులు భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి తీసుకుని, ఎన్నో దేశాల నుంచి ఒక్కో దేశం నుంచి ఒక్కొక్కటి తీసుకొని మన దేశాన్ని ఎలా పరిపాలించాలన్నటువంటి దానికి ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిన ఎలా పరిపాలించుకోవాలి, ఈ దేశంలో పౌరుల హక్కులేంటి, సమానత్వాలు అంటే ఏంటి, ప్రతి ఒక్కరికి జీవించే విధానం, ఎలక్షన్ బాడీ, న్యాయ వ్యవస్థ, పరిపాలనా విభాగాలన్నిటినీ కూలంకుషంగా రాసి వాటన్నిటినీ అమలు చేసినటువంటి రోజు ఈరోజు గణతంత్ర దినోత్సవం అని మన దేశంలో 2 పండుగలు జరుపుకున్నటువంటి విశేషం అందరికీ తెలిసినటువంటి విషయాలు. కాబట్టి ఈ రోజు నుంచి పూర్తి స్వేచ్ఛతో ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చిన పూర్తి పరిపాలనా విధానాన్ని ఒక పెద్ద వ్యవస్థ భారతదేశంలోని ఎక్కడ ప్రపంచంలో ఎవరికి లేనటువంటి ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్ది రాజ్యాంగాన్ని సృష్టించిన అందరికీ, భారతదేశంలో ఈరోజు మనమందరం స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటూ స్వేచ్ఛగా బతుకుతున్నామంటే బార్డర్లో ఈ దేశాన్ని రక్షిస్తున్నటువంటి ముందుగా సైనికులకు మనం అందరూ సెల్యూట్ చేయాల్సినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. భారతదేశం అంటేనే ఒక అత్యున్నతమైనటువంటి గౌరవం. ఈరోజు దేశంలోనే ఈరోజు అన్ని దేశాల్లో కూడా, అన్ని ప్రపంచ దేశాల్లో ఈరోజు ప్రఖ్యాతి కాస్తున్నటువంటి దేశం, అభివృద్ధి వైపు దూసుకుపోతున్నటువంటి భారతదేశాన్ని ఈరోజు చూసి అందరూ భారతదేశం అంటే ఇలా ఉంది, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలకు, అన్ని కులాలకు సమానంగా ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఈరోజు ప్రతి దేశాలు ఈరోజు దాన్ని నమూనాగా తీసుకుపోతున్నటువంటి విషయాలు కూడా గమనించాలి. ఈరోజు అన్ని రంగాల్లో ఈరోజు దూసుకుపోతున్నటువంటి భారతదేశాన్ని ఈరోజు గర్వించే స్థాయికి తీసుకుపోయినటువంటి నాయకులకు, ఎంతో ప్రాణత్యాగాలు చేసి ఆ రోజు అమరవీరులందరికీ కూడా ఈరోజు మనమందరూ వాళ్ళకి మరొక్కసారి వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి 2 చేతులెత్తి నమస్కరిస్తూ జై హింద్.